ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ అయినటువంటి లక్నోలో రైల్వే స్టేషన్లో తన తల్లి తన యొక్క చంటి పాప 2.5 సంవత్సరాల చంటి పాపను పెట్టుకొని నిద్రపోతూ ఉంటే ఆ సమయంలో ఒక దుర్మార్గుడు ఆ చంటి పాపపై కన్నేశాడు. కన్నేసి చెయ్యకూడని పని చేశాడు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు దీపక్ అనే ఆ దుర్మార్గుడిని వెంటనే ఎన్కౌంటర్ చేశారు. అసలు వాడికి అంత చిన్న పాపను చూసి అలా ఎలా చేయాలనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఒక వ్యవస్థని మనం ధర్మం వైపు నిలబెట్టాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటే ఇలాంటి దుర్మార్గులు చేసే తప్పుడు పనుల వల్ల ఆ కుటుంబం కానీ వాళ్ళు కానీ ఆ చిన్న పాపకి అలా చేయాలని వాడికి ఎలా మనసు అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. మానవత్వం ఏమైపోతుందో అని ఒక్కొక్కసారి నాకే బాధ వేస్తుంది.